సంగారెడ్డి జిల్లా ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ప్రమాద స్థలంలో మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల కింద పడి కార్మికుడి ముఖం నుజ్జునుజ్జైంది. మృతుడు వడ్డేపల్లి రమేష్గా గుర్తించారు. హత్నూర్ మండల కొన్యాలకి చెందిన రమేష్ 6 నెలల క్రితమే హెల్పర్గా చేరాడు. తీవ్రంగా గాయపడ్డ మరో 15 మంది కార్మికులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇందులో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తూ ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఎస్బీ ఆర్గానిక్స్ యూనిట్ 1లో కాలం చెల్లిన రియాక్టర్లను ఉపయోగించడం వల్లే ప్రమాదం జరిగింది అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంతో పాటు బాయిలర్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరిందని గుర్తించారు. ఇటీవలే బాయిలర్ వద్ద నామమాత్రపు మరమ్మతులు చేసింది కంపెనీ యాజమాన్యం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమంటున్నారు కార్మికులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి అందుబాటులో ఉన్నారు. ఎస్బీ ఆర్గానిక్స్ లో ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రియాక్టరే బ్లాస్ట్ గురైనట్లుగా తెలుస్తుంది. నిన్న సాయంత్రం జరిగినటువంటి బ్లాస్ట్ కారణంగా ఇక్కడే ఉన్నటువంటి 5 మంది చనిపోయారు. ఈ రోజు ఉదయం మరొక మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే రియాక్టర్ ఉంది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు రియాక్టర్ నుంచి లీకేజీని కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు గుర్తించారు. వెంటనే పై స్థాయి సిబ్బందికి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడే ఉన్నటువంటి అందుబాటులో ఉన్న డైరెక్టర్ రవి కూడా అక్కడికి వచ్చి ఆ రియాక్టర్ ను చెక్ చేస్తున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా టెంపరేచర్ కూడా పెరిగిపోయి ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రియాక్టర్ నుంచి లీకేజీని కూడా గుర్తించినప్పటికీ వాటిని రెక్టిఫై చేసే విధంగా వాళ్ళు చూస్తున్నటువంటి టైంలోనే జరిగింది. ఎప్పుడైతే లీకేజీను గుర్తించారో అక్కడే ఉన్నటువంటి కార్మికులు ఇదేదో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని గమనించి కొంతమంది కార్మికులు వెంటనే వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఇక్కడ ఎందుకో లీకేజ్ జరుగుతోంది అని చెప్పి అప్పటికే పై స్థాయి అధికారులు కూడా వచ్చారు కాబట్టి వాటిని చెక్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా బ్లాస్ట్ గురైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇవన్నీ ఆయిల్ బాయిలర్లు, వీటి మధ్యలోనే రియాక్టర్ కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ ఎంటీగా ఉన్నాయి. కానీ కేవలం ఒక రియాక్టర్లో మాత్రం మోతాదుకు మించి కెమికల్స్ ఉంచడం కారణంగానే అందులో నుంచి లీకేజ్ వచ్చిందని చెప్తున్నారు. ఆ లీకేజ్ తర్వాత ఒక్కసారిగా టెంపరేచర్ కూడా ఎక్కువైపోయి రియాక్టర్ బ్లాస్ట్ అయినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ కెమికల్స్ అన్ని ఏ స్థాయిలో పడిపోయి ఉన్నాయో. కంపెనీ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పైకప్ అంతా కూలిపోయింది. బిల్డింగ్ కు సంబంధించినటువంటి పైకప్ అంతా కూలిపోయి బిల్డింగ్ అంతా కూలిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఆ షిఫ్ట్ లో అంటే రెగ్యులర్ గా ఈ వర్క్ జరుగుతున్నటువంటి ఈ యూనిట్ 1 ఇదంతా కూడా ఈ ఏరియాను యూనిట్ 1 గా చెప్తున్నారు. యూనిట్ 1 లో 54 మంది సిబ్బంది పనిచేస్తారని చెప్తున్నారు. వీళ్ళంతా రెగ్యులర్ గా పనులు ముగించుకొని సాయంత్రం 5:30కు ఇళ్లలోకి వెళ్ళిపోతారు. కానీ ప్రమాదం 4 గంటలకు సంభవించింది. అంటే 1 గంటన్నర అయితే మాత్రం వాళ్ళంతా క్షేమంగా సురక్షితంగా ఇళ్లలోకి వెళ్ళేవాళ్ళు. కానీ 4 గంటలకు ఒక్కసారిగా రియాక్టర్ నుంచి లీకేజీ రావడాన్ని గమనించారు. వెంటనే క్షణాల్లోనే ఆ రియాక్టర్ బ్లాస్ట్ అవడం కూడా జరిగింది. దాంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినటువంటి తీవ్రతకి ఇక్కడ ఉన్నటువంటి పైకప్పు కూలిపోవడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రూఫ్స్ కానీ బిల్డింగ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. మరోవైపు ఇంకా స్మోక్ రావడాన్ని మనం చూస్తా ఉన్నాం. నిన్న ఫైర్ ఫైటర్స్ సరైన సమయానికి ఇక్కడికి చేరుకున్నప్పటికీ కెమికల్స్ తో కూడినటువంటి దట్టమైన పొగ రావడం, కెమికల్ పొగ ఉండడంతో వాళ్ళు కనీసం పరిసరాల్లోకి కూడా రాలేకపోయారు. ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా నిర్వహించలేకపోయారు. కానీ కార్మికులు అప్పటికే కొంతమంది అలర్ట్ అయిపోయి బయటకు రావడంతో కొంత ప్రమాదం అయితే తప్పింది. ఎందుకంటే ఎప్పుడైతే లీకేజ్ సంభవించిందో వాళ్ళంతా ప్రమాదం జరుగుతుందని ముందే పసిగట్టి వాళ్ళు బయటకు వచ్చారు. కేవలం ఈ పరిసరాల్లో ఉన్నటువంటి 5 మంది కార్మికులు ఉన్నారు. మరోవైపు వాళ్ళ ఎండి రవిగా చెప్తున్నారు, తను కూడా ఇక్కడే ఉన్నాడు. తను ఫౌండేషన్ మెంబర్ గా ఉన్నాడు. ఎప్పుడైతే కంపెనీని ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా తను ఇదే కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు. దానికే ఎండిగా కూడా ఉన్నాడు. మరి ఆ వ్యక్తి కూడా వచ్చి ఆ లీకేజ్ ను ఆ రియాక్టర్ ను పరిశీలిస్తున్నటువంటి టైంలోనే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. కార్మికులు ఎవరైతే రియాక్టర్ కు సమీపంలో ఉన్నారో వాళ్ళ మృతదేహాలు దాదాపు 100 మీటర్ల వరకు ఎగిరిపోయాయని చెప్తున్నారు. కొంతమంది మృతదేహాలు అయితే ముక్కలుగా అయిపోయి ఛిద్రం అయిపోయాయని మిగతా కార్మికులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఇదే యూనిట్ లో ఉన్నటువంటి మరొక 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరోవైపు మనం రైట్ సైడ్ చూస్తుంటే ఈ కంపెనీకి దాదాపు 400 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మరొక కంపెనీ పూర్తిగా నామరూపం లేకుండా మారిపోయింది. అంటే దీని తీవ్రతకు ఆ కంపెనీ షెడ్ అంతా కూలిపోయింది. అక్కడ ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా ధ్వంసం అయిపోయి ఎప్పుడైతే ఈ రియాక్టర్ పేలినటువంటి శబ్దం వచ్చిందో 10 కిలోమీటర్ల వరకు ఈ సౌండ్ వినిపించినట్లుగా చెప్తున్నారంటేనే దీని తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కేవలం ఒక రియాక్టర్ మాత్రమే బ్లాస్ట్ అయితేనే ఈ స్థాయిలో ఉందంటే ఈ కంపెనీల్లో ఉన్నటువంటి మిగతా రియాక్టర్లు గనక అందులో కెమికల్స్ కనుక ఉండి ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ జరిగేది. సో
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తేనే అర్థమవుతుంది ఎంత తీవ్రత ఉందో. పూర్తిగా కంపెనీ మాత్రం నామరూపం లేకుండా మారిపోయింది. ఇక్కడ కొన్ని పౌడర్తో పాటు కెమికల్స్ తయారు చేస్తారని చెప్తున్నారు, మరికొంతమంది యూరియా తయారవుతుందని అసలు ఈ కంపెనీ ఏంటి అనేది మాత్రం తెలియాలి. అయితే ఈ ప్రమాదానికి పూర్తిగా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1999లో ఈ కంపెనీ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. దాదాపు 24 ఏళ్లుగా ఒకే రియాక్టర్ను వాడుతూ ఉన్నారు. అంటే రియాక్టర్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే రకరకాల కెమికల్స్ను వాటిలో యూజ్ చేస్తుంటారు. రకరకాల టెంపరేచర్ను ఒక్కొక్క మెటీరియల్ ఉత్పత్తుల కోసం ఒక్కొక్కసారి ఒక్కో టెంపరేచర్ను వాడాల్సి ఉంటుంది. కాబట్టి రియాక్టర్లను ఎప్పటికప్పుడు మార్చాల్సి ఉన్నా వాళ్ళు ఒకే రకం రియాక్టర్ను వాడడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లుగా అయితే ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మొత్తం బిల్డింగ్ కూడా ఈ స్థాయిలో కుప్పకూలిపోవడానికి కారణం కూడా అప్పటికే శిథిలావస్థకు చేరుకున్నటువంటి బిల్డింగ్ కావడంతో ఒక్కసారిగా ప్రమాద తీవ్రతకు, శబ్దం తీవ్రతకు మొత్తంగా కూలిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్న కంపెనీల్లో కూడా ఇలాంటి రియాక్టర్లనే వాడుతున్నారు. వీటిపైన కూడా ఈ ప్రమాదాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వాటిపైన కూడా దృష్టి పెట్టాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే రియాక్టర్స్ పాతవైనా కూడా కేవలం వాటిని మార్చకుండా వాటిని వాడుతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రమాదం జరిగిందని. ఎస్బీ ఆర్గానిక్స్లో చోటు చేసుకున్న ప్రమాదం కూడా ఆ రియాక్టర్ పాతదవడం కారణంగానే, దాన్ని ఇంకా కంటిన్యూ చేయడం కారణంగానే లీకేజ్ రావడం, ఆ తర్వాత వెంటనే బ్లాస్ట్కి గురైందని చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ, ఎస్బీ ఆర్గానిక్స్ నుంచి.